హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మీర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాల్లోని అల్పపీడన ప్రాంత కేంద్రం గునా సిద్ధి డాల్టన్ గంజ్ మీదుగా వెళ్ళి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపు విస్తరిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలోని నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో రాగల 3 రోజుల పాటు వానలు కురవనున్నాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇక రాయలసీమలో రాబోయే 3 రోజుల పాటు వానలు పడుతున్నాయి. అటు రాగల 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.